ముకుంద జ్యువెలరీస్ వారి ముకుంద సిల్క్స్ ఈ నెల 23న దిల్సుఖ్ నగర్ లో గొప్ప ప్రారంభం. ప్రతి 3000 షాపింగ్ పై 3 గ్రాముల సిల్వర్ కాయిన్ ఫ్రీ. త్వరపడండి, ఈ ఆఫర్ ఈ నెల 23 నుంచి 30 వరకు అన్ని బ్రాంచ్లు వర్తిస్తుంది. ఎంతో ఆలోచించి తర్జన భర్జన పడి అన్ని ఫీచర్స్ కలిగిన ఒక కొత్త ఫోన్ కొంటాం. కొత్త ఫోన్ కొన్నప్పుడు సూపర్ స్పీడ్తో గొప్ప పెర్ఫార్మెన్స్ అందిస్తుంది. అయితే రోజులు గడిచే కొద్దీ ఫోన్ పెర్ఫార్మెన్స్ మెల్లమెల్లగా అధపాతాళానికి పడిపోతుంది. అనుకున్న ప్రతిసారి కొత్త ఫోన్ కొనాలంటే చాలా కష్టం అవుతుంది. కోర్స్ పాత ఫోన్ ఎక్స్చేంజ్ చేసి కొత్త ఫోన్ కొనాలంటే ఈజీ అనుకోండి, కానీ చాలామంది కూడా పాత ఫోన్తో సరిపెట్టుకుంటున్నారు. అయితే కొన్ని సెట్టింగ్స్ మార్పు చేస్తే మీ ఓల్డ్ ఫోన్ రాకెట్ వేగంతో న్యూ ఫోన్ పెర్ఫార్మెన్స్ అందిస్తుంది. అంటే మీరు మళ్ళీ మీ ఫోన్లో వేగవంతమైన కొత్త పెర్ఫార్మెన్స్ పొందవచ్చు. ఓల్డ్ ఫోన్ని న్యూ ఫోన్ చేసే ఆ సెట్టింగ్స్ ఏంటి? మీ ఫోన్ సెట్టింగ్స్లో చిన్న మార్పులు చేయడం మరియు చిన్న చిన్న టిప్స్ పాటించడం ద్వారా ఫోన్ వేగం పెంచవచ్చు. వాస్తవానికి ఫోన్ సెట్టింగ్లు ఆప్టిమైజ్ చేయకపోవడమే ఫోన్ నెమ్మదించడానికి ప్రధాన కారణం. ఈరోజు ఆ బెస్ట్ సెట్టింగ్స్ మరియు టిప్స్ వివరంగా చూద్దాం. బ్యాక్గ్రౌండ్ యాప్స్ పరిమితం చేయండి. మీ ఫోన్ బ్యాక్గ్రౌండ్లో నడిచే కొన్ని యాప్స్ మీ ఫోన్ వేగాన్ని చాలా వరకు తగ్గించేస్తాయి. అందుకే ఈ ఫోన్లో వెనుక రన్ అయ్యే బ్యాక్గ్రౌండ్ యాప్స్ని ఆఫ్ చేయండి. దీనికోసం మీ ఫోన్ సెట్టింగ్స్లోకి వెళ్ళి యాప్స్లోకి వెళ్ళి రన్నింగ్ సర్వీసెస్ను ఎంచుకొని అవసరం లేని యాప్స్ స్టాప్ చేయండి. యానిమేషన్ స్పీడ్ తగ్గించండి. మీ ఫోన్లో యానిమేషన్ మెల్లగా ఉంటే యూఐ నెమ్మదిగా అనిపిస్తుంది. అందుకే మీ ఫోన్ డెవలపర్ ఆప్షన్స్లో యానిమేషన్ స్కేల్ను 0.5xకి సెట్ చేయండి. ఇందులో విండో యానిమేషన్ స్కేల్ 0.5 స్పీడ్కి, ట్రాన్సిషన్ యానిమేషన్ స్కేల్ 0.5కి మరియు యానిమేటర్ డ్యూరేషన్ స్కేల్ కూడా 0.5కి సెట్ చేయండి. ఈ సెట్టింగ్స్ తర్వాత మీ ఫోన్ వేగంగా మారినట్లు అనిపిస్తుంది. క్యాష్ డేటా క్లీన్ చేయండి. మీ ఫోన్లో క్యాష్ డేటా ఎక్కువైతే కూడా మీ ఫోన్ స్లో అవుతుంది. అందుకే మీ ఫోన్లో క్యాష్ డేటా క్లియర్ చేయండి. ఇక్కడ మీరు బాగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఇక్కడ మీరు డేటా క్యాష్ని క్లియర్ మాత్రమే చేయాలి, డిలీట్ చేయకూడదు. దీనికోసం సెట్టింగ్స్లోకి వెళ్ళి స్టోరేజ్ కేటగిరీలో క్యాష్ డేటా ఎంచుకుని క్లియర్పై క్లిక్ చేయండి. ఉపయోగం లేని యాప్స్ డిలీట్ చేయండి. మీ ఫోన్లో అనేక యాప్స్ మీరు డౌన్లోడ్ చేసి ఉంటారు. మీరు ఇన్స్టాల్ చేసిన యాప్స్ కూడా ర్యామ్ చేసే పనిలో భాగం పంచుకుంటాయి. అందుకే మీ ఫోన్లో ఉపయోగం లేని యాప్స్ డిలీట్ చేయండి. తద్వారా మీ ఫోన్ ర్యామ్లో లోడ్ తగ్గుతుంది మరియు మీ ఫోన్ వేగం అవుతుంది. లైట్ యాప్ ఉపయోగించండి. మీ ఫోన్లో మీకు అవసరమైన యాప్స్ ఇన్స్టాల్ చేసే సమయంలో లైట్ యాప్ ఉపయోగించండి. ఇది చాలా తక్కువ స్పేస్ తీసుకుంటుంది మరియు వేగంగా పనిచేయడమే కాకుండా మీ ఫోన్ ర్యామ్పై భారం తగ్గిస్తుంది. ఇది మీ ఫోన్ పెర్ఫార్మెన్స్ పెంచుతుంది. ఫేస్బుక్ లైట్, ఇన్స్టాగ్రామ్ లైట్, గూగుల్ గో యాప్స్ మరియు మరిన్ని యాప్స్ ఆటో సింక్ ఆఫ్ చేయండి. ఎక్కువ మంది ఫోన్ యూజర్లు చేసే తప్పు ఇదే. ఆటో సింక్ అయ్యే యాప్స్ ఫోన్ బ్యాక్గ్రౌండ్ రన్ అవుతూ ఫోన్ వేగం తగ్గించేస్తాయి. అందుకే ఆటో సింక్ ఆఫ్ చేయండి. దీనికోసం సెట్టింగ్స్లోకి వెళ్ళి అకౌంట్ ఓపెన్ చేసి ఆటో సింక్ ఆఫ్ చేయండి. బ్యాటరీ ఆప్టిమైజేషన్ ఆన్ చేయండి. ఇది ఆండ్రాయిడ్ ఫోన్లలో డిఫాల్ట్గా వచ్చే ఫీచర్స్ మరియు ఈ ఫీచర్ ఆన్ చేస్తే బ్యాక్గ్రౌండ్లో నడిచే యాప్స్ని అడ్డుకుంటుంది. ఇలా ఈ చిన్న చిన్న సెట్టింగ్స్ మీ ఫోన్లో సెట్ చేసుకోవడం ద్వారా మీ ఫోన్ వేగాన్ని పెంచుకోవచ్చు.